నమస్కారం అండి. నా పేరు సోమశేఖర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. 12 సంవత్సరాలు పైగా నాకు ఇంగ్లాండ్‌లో పనిచేసిన అనుభవం ఉంది. గత 25 సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్‌లో పనిచేస్తున్నాను నేను. ఇప్పుడు కామన్‌గా మనం ఓపీలో చూసే పేషెంట్లు ఏ విధమైన ఇబ్బందులతో వస్తారో అది ఈరోజు నేను చూసిన పేషెంట్స్ గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఒక పేషెంటు ఇప్పుడు ఈ గత 4 రోజులుగా చలి తీవ్రం అవడం వల్ల నాకు కీళ్ళ నొప్పులు ఎక్కువైపోయినాయండి. నాకేమన్నా కీళ్ళవాతం ఉందా? నాకు చాలా ఇబ్బందిగా ఉందా అని వచ్చి అడిగారన్నమాట. మనకి చలికాలంలో వచ్చి కీళ్ళ నొప్పులు కీళ్ళ వ్యాధి ఉండడం వల్ల రావాలని ఏం లేదండి. కొంత అరుగుదల ఉన్న కీళ్ళు చలిలో కొంచెం బిగుసుకుపోయి నొప్పులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఆ కీళ్ళకి కొంచెం నొప్పులు తగ్గే మందులు ఇచ్చి, కొంచెం లోకల్‌గా ఆయింట్మెంట్ అది ఇచ్చి వ్యాయామాలు చేస్తే, అంటే కదలిక ఉండాలి. దాన్ని కీళ్ళని ఒకే చోట కదపకుండా రక్షిందాము, కదుపుకూడదు అన్నట్టుగా కాకుండా కదిలిస్తూ ఉంటే ఆ కదలిక వలన కూడా కొంచెం ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళకి వేరే పెద్ద పెద్ద పరీక్షలు ఏమీ అవసరం లేదు. నేను వాళ్ళకి మందులు అది ఇచ్చి ఫిజియోథెరపీ చెప్పానమ్మా. వాళ్ళు ఈ మందులు క్రమంగా వాడితే ఒక 4-5 రోజుల్లో సరైన ఉపశమనం వస్తుంది. కానీ మనం ఇంకా మోకాళ్ళు ఎక్కువ నొప్పి అని అన్నారు కాబట్టి అరుగుదల ఉందేమో చూడడానికి ఎక్స్రే అయితే తీసాను నేను. కొంచెం మధ్యస్థంగా అరుగుదల ఉంది. పూర్తి అంటే మన కీళ్ళ మార్పిడి చేయాల్సినంత అరుగుదల లేదు. కాబట్టి వాళ్ళకి ఈ వైద్యంతో సరైన రిజల్టు, నివృత్తి దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. చలికాలంలోనే ఈ కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అంటే, చలికి మనం తీసుకునే పోస్చర్స్ వలన, అంటే మనకి ఒక యుక్త వయసులో ఉన్న వాళ్ళకి కీళ్ళ వ్యాధులు, కీళ్ళ సంబంధించిన రోగాలు ఏమీ లేవనుకోండి, వాళ్ళకి సీజన్తో పెద్దగా సంబంధం లేదు, వాళ్ళకి నొప్పులు రావు. కానీ మనకి ఇంచుమించు అప్పటికే ఎంతో కొంత అరుగుదల ఉన్న వాళ్ళకి ఈ చలికాలం వల్ల ఇబ్బందులు అనమాట. అంటే మనకి ఈ చలికాలం మనకి ఒక విధంగా చెప్తుందనమాట. ఏమని చెప్తుంది అంటే, పలానా కీళ్ళు అరుగుదల మొదలైంది, దానివల్ల మీరు తర్వాత ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మీకు ఏదైనా ఎక్కువ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది అని మనకి సూచన ఇస్తుందన్నమాట. దాన్ని మనం గమనించుకుని మనం జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత ఆ పేషెంట్ తర్వాత నేను చూసిన రెండో పేషెంటు ఇంచుమించు ఇలాంటి కంప్లైంట్లతోనే చెప్పారు. కానీ వాళ్ళు చెప్పింది ఏమంటే, నేను డాక్టర్ గారు చాలా మోకాళ్ళ నొప్పులు ఈ మధ్యన ఎక్కువ భరించలేకపోతున్నాను, కొంచెం నడిచినా కూడా నొప్పులు వస్తున్నాయి. ఇంతకుముందు చూపించిన డాక్టర్ గారేమో మీరు చాలా బరువు ఉన్నారు, బరువు తగ్గాలమ్మా అని చెప్పారు. కానీ నేను బరువు తగ్గడానికి నడవాలి కదండి, ఇలా నడవలేకపోతే నేను ఎలా బరువు తగ్గుతాను, నాకు అది కొన్ని అడుగులు వేయడం కూడా కష్టంగా ఉందని చెప్పారనమాట. దానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటమ్మా, మనం సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ మనకి తోచినంత వరకు ఎంతవరకు వీలైతే అంతవరకు వ్యాయామాలు నడక చేయొచ్చు. కానీ నడక వలన, ఎక్సర్సైజ్ వలన బరువు తగ్గిపోవాలి, లేకపోతే ఆ విధంగా బరువు తగ్గించుకోవాలంటే జరగదమ్మా. మనం బరువు తగ్గడానికి ముఖ్యంగా మొదలు పెట్టాల్సింది ఆహారంతో మొదలు పెట్టాలి. అంటే మనం తీసుకునే ఆహారం మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకోవడం వల్ల మనం మిగిలిన ఆహారాన్ని శరీరంలో కొవ్వు రూపంలో దాచుకుంటాం. కాబట్టి ఆ కొవ్వు కరగాలంటే ముందు మనం తీసుకునే ఆహారం తగ్గించుకోవాలి. అంతే తప్ప మనం ఆల్రెడీ దాచుకున్న కొవ్వు కరిగించుకోవడానికి వ్యాయామం చేసి కరిగించేసుకుందాం అనుకుంటే అది జరగదు. అలా చేయడం వల్ల లేనిపోయిన నొప్పులు, అంటే ఇప్పుడు మీరు మోకాళ్ళ నొప్పులు ఆల్రెడీ మీకు అరుగుదల ఉన్నాయి కాబట్టి మీకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. దాన్ని మీరు ఇంకా శ్రమ పెట్టి ఎక్కువ దూరం నడిస్తే కొత్త నొప్పులు వస్తాయి. కాబట్టి ఏమంటే వ్యాయామం, ఫిజియోథెరపీ వాళ్ళ సాయంతో వ్యాయామం చేయడం ముఖ్యం. కానీ మీరు ఆహారం దగ్గర మొదలుపెట్టి అప్పుడు వ్యాయామం గురించి ఆలోచించండి అని చెప్పాను. కొంత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో వాళ్ళకి సమాధానం కొంచెం తృప్తిగానే అనిపించింది. కాబట్టి బహుశా వాళ్ళు డైటీషియన్ ఎవరైనా కలిసి మంచి సమతుల్యమైన ఆహారం తీసుకుంటారని భావిస్తున్నాను. అది మనం అవసరమైన దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నామని గమనించినప్పుడు మాత్రం బరువు తగ్గుతారు. మనం ఎక్కువ తినట్లేదన్న అభిప్రాయంలో చాలామంది ఉంటారు. మనం ఎక్కువ తినట్లేదు అయినా బరువు పెరిగిపోతున్నామన్న అపోహతో ఉంటే మాత్రం బరువు తగ్గడం కష్టం అమ్మ. తర్వాత ఈ సమతుల్యమైన ఆహారం అనేది ఏమంటే, మనము తీసుకునే ఆహారంలో పలానాది మంచి ఆహారము లేకపోతే మంచి ఆహారం కాదు, జంక్ ఫుడ్స్ అనేది ఏమి ఉండదండి. అంటే పిజ్జాలు తినడము, లేకపోతే ఏదో ఫ్రైస్ తినడము, జంక్ ఫుడ్, దానివల్లే బరువు పెరిగిపోయామని అనుకుంటారు ప్రజలు.
అది తప్పండి. దేవుడు మనకిచ్చిన ఆహారం ఏదైనా మనం తినడానికి ఇచ్చాడు. కానీ ఒక ఫ్యామిలీ సైజ్ పిజ్జా తీసుకుని ఒక మనిషి తిన్నాడా? లేకపోతే ఫ్యామిలీ సైజ్ పిజ్జా తీసుకుని ఫ్యామిలీ అంతా తిన్నారా అన్న దానిలో చాలా తేడా వస్తుందనమాట. కాబట్టి ఏమంటే పిజ్జా మంచిది కాదు, లేకపోతే ఇంకో బర్గర్ మంచిది కాదన్న విషయం అది కాదు. ఇంకొకటి నేను కొంతమంది చెప్తారనమాట, నేను ప్యూర్ వెజిటేరియన్ అండి, అయినా ఎందుకు బరువు పెరుగుతున్నానో నాకు తెలీదు అంటారన్న. దానికి నేను చెప్పే ఉదాహరణ ఒకటే. మన ఆవుని తీసుకోండి. పురాతన కాలం నుంచి మన ఆవు అదే పచ్చగడ్డి అంటే ఏంటి, మన లెక్కల్లో సలాడ్ మాత్రం తింటుంది. అలాగే మన ఇంట్లో కొంచెం దాణా ఏదో పెడతాము, అది దాంట్లో వడ్లు ఏదో గోధుమలు పెడతాము. అంటే మనం వెజిటబుల్ ఆహారమే పెడుతున్నాం మన ఆవుకి. కానీ మనకి కొవ్వు అంటే వెన్న, మీగడ ఎక్కడి నుంచి వస్తుందండి? ఆవు పాల నుంచే కదా వస్తుంది. అంటే వెజిటబుల్ ఆహారం తీసుకుని అవి మనకి కొవ్వు తయారు చేస్తుంది కదా పాలలో. అంటే మనం కూడా దాన్ని అన్వయించుకోవాలన్నమాట. అంటే మనం మంచి ఆహారం, వెజిటబుల్ ఆహారం తీసుకుంటూ ఉంటే మనం కూడా కొవ్వు తయారు అవుతుంది మన శరీరంలో. అది మనం ఎక్కువ వెజిటబుల్ ఆహారం తిన్నప్పుడు ఆ కొవ్వు దాచుకుని చోటు ఎక్కడ మన చర్మం కిందే, కాబట్టి దాచుకుంటాం. కాబట్టి వెజిటబుల్ ఆహారమే తీసుకుంటే మంచిది అన్నది మాత్రం కాదు. అలాగే మామూలుగా తినేవాళ్ళు, అలవాటు ఉన్నవాళ్ళు ఎన్వి తినడం తప్పు కాదు. కానీ ఎన్వి కూడా మళ్ళీ ఎంత తిన్నాము, ఏదో పార్టీల పేరు మీద బిర్యానీలు, చికెన్ ఏదో రకరకాలు తీసుకుని ఎక్కువ తీసుకునే వాళ్ళకి మళ్ళీ దానికి తగ్గ వేరే వేరే రకాల ఇబ్బందులు రావచ్చు. కానీ అదే చికెను లేకపోతే అదే ఫిష్ మితంగా తీసుకున్నారనుకోండి, వాళ్ళేం బరువు పెరగరు. ఎందుకంటే మన శరీరానికి కావాల్సినట్టుగా మాంసకృత్తులు అంటే ప్రోటీను, చికెను, ఫిష్ లాంటివి కానీ తీసుకున్నప్పుడు దాంతోపాటు మనం కార్బోహైడ్రేట్ అంటే అన్నము, చపాతీలు ఎలాగో తీసుకుంటాం కదా. కానీ మనం ఆలోచించి తీసుకోవాల్సింది ఏంటంటే పళ్ళు, కాయగూరలు మాత్రం ఎంతో కొంత మన ఆహారంలో, ఒక రోజువారీ తీసుకునే ఆహారంలో ఏదో పూట పళ్ళు, కాయగూరలు ఉండాలి. కాబట్టి ఏమంటే మనం ఎంత తీసుకున్నాం అన్నదాన్ని ముఖ్యం. అలాగే రోజులో చాలామంది చెప్తారు, నేను వారంలో చాలా రోజులు ఉపవాసం చేస్తానండి, రోజుకు ఒక పూటే తింటానండి, అయినా బరువు ఎందుకు పెరుగుతున్నానో తెలియదు అంటారనమాట. కానీ దానికి నేను చెప్పేదంటే 24 గంటలు టైం తీసుకోండి అమ్మా. అంటే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు 24 గంటల టైం. ఆ 24 గంటల్లో ఎన్ని క్యాలరీలు లేకపోతే మీ లెక్కలో చేసుకోవాలంటే ఎంత బరువు ఆహారం తీసుకుంటున్నారంటే 1 కిలోవా 2 కిలోలని ఆహారం తీసుకోండి. అంటే నీరు తప్ప మన నోట్లోంచి వెళ్ళేది 24 గంటల్లో దేనివలన మనం బరువు పెరుగుతాము, నీరు వలన పెరగం మనము. కాబట్టి ఒక్కసారే తిని 2 కేజీలు తినేస్తే మనం బరువు పెరగచ్చు. అదే 4-5 సార్లు తిని అన్నిసార్లు కలిపి 1 కిలోయే ఉందనుకోండి, మనం బరువు పెరగం. కాబట్టి ఏంటంటే మనం ముఖ్యంగా ఆహారంలో క్వాంటిటీ అనేది ముఖ్యము, ఎంత తీసుకున్నాం అనేది బరువు విషయంలో. క్వాలిటీ అనేది మన ఆరోగ్యానికి ముఖ్యం. అంటే మంచి క్వాంటిటీ, సరైన క్వాంటిటీ తింటే బరువు పెరగకుండా ఉంటాము. మంచి క్వాలిటీ అంటే అన్ని రకాలు ఉండేట్టుగా ఆహారం తీసుకుంటే మన శరీర ఆరోగ్యం బాగుంటుంది.